హలో ఫ్రెండ్స్, భక్తులారా, ఈరోజు మీకు నేను శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఉన్నటువంటి ఈ దేవస్థానాన్ని మీకు తిరుమల కొండ దర్శనం అయిన తర్వాత మనము కానీ లేదా దర్శనానికి ముందు కానీ చేసుకోవచ్చు. ఆ విశేషాలు ఈ పట్టణం యొక్క శ్రీ శ్రీనివాస మంగాపురం యొక్క విశేషాలు తెలియచేయాలనుకుంటా ఉన్నాను. సో ఈరోజు మనం తిరుమల దర్శనం చేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా ఇక్కడికి శ్రీనివాస మంగాపురానికి రావచ్చు. లేదు అంటే మీకు తిరుమలలో దర్శన ప్రాప్తి జరగలేనట్లయితే కొంతమంది చెప్పిన ప్రకారము మీరు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి అంటే శ్రీనివాస మంగాపురం టెంపుల్కి కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. సో మనమైతే ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఎవరికైతే కలగలేదో వాళ్ళు కొంతమంది చెప్పిన ప్రకారం ఇక్కడ మనం శ్రీ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్ళడం జరిగింది. సో రండి, ఇక్కడ తిరుపతిలో మీరు అలిపిరి మెట్ల మార్గం నుంచి వచ్చినట్లయితే సుమారుగా మీకు 6.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదే అలిపిరి మెట్ల మార్గం. సో శ్రీనివాసుడిని అంటే శ్రీ మహావిష్ణువుని రూపంగా ఈ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ పాయింట్ ఉంది చూడండి. శ్రీవారి మెట్ల మార్గం కూడా ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు మీరు. మనమైతే ఇప్పుడు శ్రీ శ్రీనివాస మంగాపురంకు వెళ్తున్నాము. అది ఫ్రీ బస్సులో జర్నీ చేస్తూ టీటీడీ వారు ఫ్రీ బస్ అలౌ చేశారు. ఆ ఫ్రీ బస్లో జర్నీ చేస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉంటుంది. ఇందాక మీకు చెప్పినట్లు మార్గ మధ్యలో కూడా అనేకమైనటువంటి శ్రీ బాలాజీ సంబంధించినటువంటి జూ పార్క్ కూడా ఉంది. అది కూడా మీరు తప్పకుండా మిస్ కాకుండా దర్శించండి. యూనివర్సిటీ మార్గం కూడా మీకు పక్కన కనిపిస్తూ ఉంటుంది. అవి చూసుకుంటూ శ్రీ శ్రీనివాసుని ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఎవరైతే మ్యారేజ్ కావాలని కోరుకుంటారో, సూటబుల్ పార్ట్నర్ కావాలని కోరుకుంటారో వారి కోసమని శ్రీ శ్రీనివాస మంగాపురానికి వస్తుంటారు. అది కాకుండా ఎవరైతే మ్యారేజ్ తర్వాత తొలి దర్శనం శ్రీ మహావిష్ణువుని శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటారో వాళ్ళకి లైఫ్లో కోరికలు అనేటువంటివి ముఖ్యమైనటువంటి విషయాల్లో ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి కోరికలు తీరడం అనేది జరుగుతుందని ఇక్కడ ప్రముఖమైనటువంటి పూజారులు వాళ్ళు చెప్పడం ద్వారా మనకు తెలుస్తుంది. సో మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే తప్పకుండా అలిమేలు మంగాపురంతో పాటు శ్రీ శ్రీనివాస మంగాపురం కూడా చాలా పురాతనమైనటువంటిది. మీరు వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ ఉదయాన్నే 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ స్వామివారికి కైంకర్యాలు పూజా కార్యక్రమాలు చేసిన తర్వాత మనకి దర్శనానికని అనుమతిస్తారు. రండి, ఇక్కడ పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైనా మీరు మార్నింగ్ 11 నుంచి సాయంత్రం 5:30 వరకు మీరు ఈ శ్రీ స్వామివారు కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి రావచ్చు. రండి, లోపలికి వెళ్దాం. దర్శనం చేసుకుంటూ శ్రీ స్వామివారిని వేడుకుంటాం. శ్రీనివాస మంగాపురం దర్శనం చేసుకుందాం. గోవిందా గోవిందా గోవింద అంటూ చాలా దివ్యంగా జరిగింది. అందుకు ఎంతో సంతోషిస్తున్నాను. తిరుపతిలో పైన కొండపైన నాకు దర్శనం అవ్వలేదు, ఆ కొండపైన దర్శనం అవ్వలేదు. సో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాను. మంగాపురం శ్రీనివాస మంగాపురం అంటారు. సో దివ్యంగా దర్శనం చేసింది. అందుకే చాలా బిగ్ థ్యాంక్స్ చెప్తున్నాను స్వామికి.
రండి ముందుకు వెళ్దాం మనం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఎటు వెళ్తామో తెలీదు, గుడిపల్లం వెళ్దాం అనుకుంటున్నాను. సో రండి ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, భక్తులారా, మీరు తప్పకుండా శ్రీ శ్రీనివాస మంగాపురం లేదా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి మీరు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడికి వచ్చి మీరు దర్శనం చేసుకొని మీ కోరికలను తీర్చుకోండి అంటూ నేను ఈ వీడియో చేస్తూ మీ అందరికీ తెలియని మరొక టెంపుల్ వీడియోతో మరికొద్ది రోజుల్లో ముందుకు రావాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రీ బస్ ఎక్కాను. ఇక్కడ నుంచి కాంప్లెక్స్ వరకు ఫ్రీ బస్ సౌకర్యం టీటీడీ వారు కల్పించారు. గోవిందా గోవిందా అంటూ వీడియో ముగిస్తాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ్. గోవిందా.